స్టూడెంట్ లైఫ్ అమ్మాయి ఎదుర్కొన్న కష్టాలు మోటివేషన్ స్టోరీ. పేరు సిరి. కళ డాక్టర్ అవ్వాలి. కుటుంబం మధ్యతరగతి కాదు, దానికన్నా దిగువ. తండ్రి చిన్న ఉద్యోగం, అమ్మ పనిమనిషి. స్కూల్ బ్యాగ్ స్కూల్కి వెళ్లడం కూడా ఓ పోరాటం. డబ్బు లేక పాత యూనిఫామ్. మిత్రులు నవ్వినా కూడా ఆమె ఒకే మాట, కుడి చూపుడు వేలు, నా చదువు నా గర్వం. టీచర్స్ మోటివేట్ చేసేవారు. సిరి ఎప్పుడూ క్లాస్ టాపర్. పుస్తకాలు హయ్యర్ స్టడీస్ సమానము పెద్ద కల. ఇంట్లో మాట, అమ్మాయికి అంత చదువు ఎందుకు, ఇంటి పనులు నేర్చుకో, పెళ్లి చేసుకుపో. కానీ సిరి చెప్పింది, కుడి చూపుడు వేలు, నేను చదవకపోతే మా లాంటి అమ్మాయిలు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. నెలవంక రాత్రి వరకు చదువు, పగలు కాలేజ్, సాయంత్రం పార్ట్ టైం ట్యూషన్స్. రాత్రి లైట్ కూడా ఆఫ్ అవుతుంది. అప్పుడు చంద్రుడి వెలుతురులో నోట్లు చదివేది. చింతిస్తున్న ముఖం స్నేహితులు ఎంజాయ్. సిరి మాత్రం ఫుడ్ కూడా స్కిప్ చేసి ఫీజు కోసం సేవ్ చేసేది. పరీక్షల ముందు జ్వరం వచ్చినా కూడా, కుడి చూపుడు వేలు, నా స్వప్నం పెద్దది, నా నొప్పి చిన్నది అని చదివేది. ఢీకొనడం పెద్ద షాక్. తండ్రికి యాక్సిడెంట్, ఉద్యోగం పోయింది. ఇంట్లో అందరూ, ఇప్పుడైనా చదువు ఆపు. ఆమె మౌనంగా ఏడ్చింది. కాని ఆగలేదు. 2 చేతులు పైకి ఎత్తిన వ్యక్తి స్కాలర్షిప్ వచ్చేసింది. ఆమె టాలెంట్ కి కాలేజ్ ఫుల్ స్కాలర్షిప్ ఇచ్చింది. సిరి తొలిసారి తన కోసం కాదు, తన అమ్మ కోసం ఆనందంతో ఏడ్చింది. పట్టభద్రుల టోపీ చివరి సంవత్సరం, టాప్ యూనివర్సిటీ సీటు. ఇంటర్వ్యూలో ఆమె సమాధానం, కుడి చూపుడు వేలు, నేను కష్టాలు చూసా, అందుకే నేను ఇతరుల బాధలు అర్థం చేసుకోగలను. నేను డాక్టర్ కావాలి, చికిత్స మాత్రమే కాదు, ఆశ కూడా ఇవ్వాలి. ప్యానెల్ సైలెంట్. తర్వాత ఒక క్లాప్. సిరికి సీటు వచ్చేసింది. చిన్న చిన్న మెరుపులు. ఇప్పుడు తనిఖీ గుర్తు బటన్ MBBS చదువుతుంది. తనిఖీ గుర్తు బటన్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేస్తుంది. తనిఖీ గుర్తు బటన్ పేద అమ్మాయిలకి స్కాలర్షిప్ కి సహాయం చేస్తుంది. తనిఖీ గుర్తు బటన్ ఎంత కష్టం ఉన్నా అమ్మాయి అంటే ఆపలేని శక్తి అని ప్రూవ్ చేసింది. బల్బ్ మెసేజ్. నిప్పు. స్టూడెంట్ లైఫ్లో కష్టాలు రావటం కామన్. కండలు, కానీ ఆ కష్టాలే మనల్ని అద్భుతమైన మనిషిగా తయారు చేస్తాయి.